కార్యదర్శులు కలెక్టర్లకు గీతోపదేశం చేశారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి ఏం కావాలో, ప్రజలకు ఏం చేయాలో, తనేం కోరుకుంటున్నారో అధికారులకు వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ఇదివరకటి కలెక్టర్ల సదస్సుల్లోలా సుదీర్ఘ ప్రసంగాలను పక్కన పెట్టారు. చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు, శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఏం చేయాలో దిశానిర్దేశం చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఎప్పుడో జమానా కాలం నాటి రిపోర్టులు, ప్రజెంటేషన్లు కాలదోషం పట్టాయని, ఇక వాటి జోలికి వెళ్ళనని స్పష్టం చేయడం ఈ సమావేశంలో హైలైట్ అంశం. ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో సత్వరమే అందాలి. ప్రతి పనికి ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ అందుకు అవసరమైన రియల్ టైం గవర్నెన్స్ సేవల గురించి దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ వాడకం గురించి బోధించారు. చంద్రబాబు అనగానే కంప్యూటర్, ఆన్లైన్, ఇంటర్నెట్ సేవలు అని అంటుంటారు. ఆయన తీరే అంతా అని చెబుతుంటారు. కానీ టెక్నాలజీ వినియోగంతో పౌర సేవల్లో రాబోయే మార్పులు, ప్రభుత్వ పాలనా వ్యవస్థ వ్యవహారాల్లో ఇప్పటికే వచ్చిన నూతన ధోరణులు, పోకడల గురించి ఆయన సవివరంగా చెప్పారు. చాలా మంది నవ యువ ఐఏఎస్లు ఉండటం కూడా ఆయనకు ఈసారి కలిసొచ్చింది. సాంకేతికంగా ఉన్నత విద్యావంతులైన కలెక్టర్లను ప్రశంసిస్తూనే వారి ద్వారా పరిపాలనలో తీసుకురాబోయే సంస్కరణల గురించి చెప్పారు. కలెక్టర్లు, అధికారుల భరోసా ఇచ్చేందుకు ఆయన మరో అడుగు ముందుకు వేసి ఇది నా టీం, యంగ్ టీం అంటూ పలు సందర్భాల్లో వారిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, టెక్నాలజీ వాడుకోవడం, ఉత్తమ ఫలితాలు రాబట్టడానికి ఉన్న మార్గాలపై ఆయన సునిశ్చితంగా చెప్పడం ఇటు సీనియర్ ఐఏఎస్లను కూడా ఆకర్షించింది. టెక్నాలజీలో ఉన్నతంగా ఉన్న అధికారులను సైతం ముఖ్యమంత్రి పలు అంశాలపై లేవనెత్తిన సాంకేతిక సందేహాలను ఆలోచింపజేసింది. సమావేశం ఆరంభం నుంచి చంద్రబాబు పూర్తి స్థాయి టైమింగ్ ను ప్రదర్శించారు. గతంలో అనేక అజెండాలు, చర్చనీయాంశాలు ఉండేవి. చర్చల సందర్భంగా కొన్ని సందర్భాల్లో ఫోకస్ పక్కకు పోయేది. ఈసారి అలా జరగడానికి వీల్లేదు. ప్రజెంటేషన్లకు పరిమితం కావాలి. అంతకు మించి మరే చర్చ అవసరం లేదు. సమయానికి మించి ఎవరు మాట్లాడొద్దు, అనవసర విషయాలపై మనసు మళ్ళొద్దు అంటూ కార్యదర్శులు, కలెక్టర్లకు గీతోపదేశం చేశారు సీఎం. ఎవరైనా ఇచ్చిన టైం కన్నా ఎక్కువగా ప్రజెంటేషన్ ఇస్తుంటే సీఎస్ బెల్లు కొట్టి సమయం గుర్తు చేస్తారు. ఈసారి చంద్రబాబే ఆ పాత్ర పోషించారు. గతంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 10-12 గంటల మధ్య సాగేవి. ఒక్కో శాఖ 100 పేజీల ప్రజెంటేషన్ ఇచ్చేది. సగటున శాఖకు 30 నిమిషాలు ఇచ్చిన 2.5 గంటల ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో సమయ పాలన ఉండేది కాదు. సాయంత్రం 4-5 గంటలుగా ముగియాల్సిన సెషన్ అర్ధరాత్రి దాకా సాగిన సందర్భాలు కోకొలలు. ఈ పరిస్థితిని మీడియా అధికారులు సీఎంకు నివేదించారు. ఎంత సుదీర్ఘ సమావేశాలు జరిగాయన్నది ముఖ్యం కాదు, ఎంత ఉపయోగకరమైన చర్చ జరిగిందన్నదే కీలకమని సీఎం కూడా గుర్తించారు. కలెక్టర్ల సదస్సులో మారిన చంద్రబాబును చూసి అందరూ గొప్ప రిలీఫ్ పొందారు. తొలి రోజు 8 గంటలకు, రెండో రోజు సాయంత్రం 5 గంటలకే సమావేశం ముగించారు. కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చే అవకాశం ఉంటే మార్పు చేయండి. కొన్ని పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా మార్చండి. కలాం ఫిలాసఫీ రూ అర్బన్ను అమలు చేయండి అని చంద్రబాబు నిర్దేశించారు.